వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధం గురించి డిస్కస్ చేసినాం. అదేవిధంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం యొక్క పార్ట్ 2 ఇప్పుడు నేను చెప్తా. డియర్ స్టూడెంట్స్, ప్రపంచం మొత్తం మీద ఎంతో ఆసక్తిగా ఈ యుద్ధాన్ని గమనిస్తున్నారు. ఈ యుద్ధమే మూడో ప్రపంచ యుద్ధానికి కారణమవుతుందని చెప్తున్నారు. డియర్ స్టూడెంట్స్, మరి మనం ఈ రెండవ పార్ట్లో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధం గురించి ఒక మ్యాప్, ఆసియా మ్యాప్ వేద్దాం. ఆ మ్యాప్ ద్వారా మనకి ఇంకా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాప్ కూడా మన గ్రూప్ 1 మెయిన్స్ కానీ సివిల్ సర్వీస్ మెయిన్స్ కానీ ఈ మ్యాప్ పాయింట్తో రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. అదేవిధంగా ఈ మ్యాప్ ద్వారా మనము అన్ని అంటే ఆసియాలో ఉన్న ఈ మధ్య ఆసియా ప్రాంత దేశాలను కూడా గుర్తించవచ్చు. ఓకేనా? ఇది కరెంట్ అఫైర్స్ కానీ జీకే కానీ ఓకేనా అన్ని రకాల ఎగ్జామ్స్కు ఇది ఉపయోగపడుతుంది ఈ టాపిక్. ఓకే, డేట్ స్టూడెంట్స్ చూద్దాం. మరి ఫస్ట్ మ్యాప్ వేద్దాం, రఫ్గా మ్యాప్ వేద్దాం. కొంచెం పైకి వచ్చింది, కింద వేద్దాం, నో ప్రాబ్లం. ఓకే, అవుట్లైన్ మనకు ఈ విధంగా వస్తుంది, నో ప్రాబ్లం. చూద్దాం మనం ఒక నిమిషం. ఇది ఎమెన్, ఇది ఉమెన్. ఓకే, ఎమెన్ కంట్రీ, ఇది ఉమెన్, రెండు అయిపోయింది. ఓకే, దీనిపైన యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంటుంది. అదే పైన దీన్ని కొంచెం జరిగి ఇది ఖతార్. దీనిపైన కొంచెం బెహ్రెయిన్ ఉంటుంది, బెహ్రెయిన్. దీనికి కొంచెం తలిగి చిన్నగా కువైట్ ఉంటుంది, కువైట్. ఓకే, ఇక ఇది మొత్తం ఈ మొత్తం భాగము సౌదీ అరేబియా. ఓకే, సౌదీ అరేబియా. రైట్, ఇక మనము ఇండియన్ తీసుకుందాం, రఫ్ అనుకుందాం, పాకిస్తాన్ అనుకుందాం. ఇటు మొత్తం ఇదంతా చైనా అనుకుందాం. ఓకే, ఈ ఏరియా ఆఫ్ఘన్ అనుకుందాం, ఆఫ్ఘనిస్తాన్. దీనికి తలిగి మొత్తం ఇరాన్. ఇరాన్ ఇక్కడ కొంచెం చిన్నగా మనకు ఇరాక్ వస్తుంది. ఓకే, ఇరాక్. ఓకే, కువైట్ వచ్చేసిన మొత్తం. ఇక మనకు అస్సలు ఇజ్రాయెల్, జోర్డన్, సిరియా,
యెమెన్, టర్కీ. ఈ 5 దేశాలు ఇంపార్టెంట్. చూద్దాం. ఇక ఇట్లా మీదికెళ్ళి ఈ ఏరియా టర్కీ ఉంటుంది. టర్కీ కింద చిన్నగా ఇది సైప్రస్ ఉంటుంది. ఈ సైప్రస్ కింద లెబనాన్ ఉంటుంది కొంచెం జరిగి, లెబనాన్. ఈ లెబనాన్ కింద ఏరియా మొత్తం ఇట్లా జరగచ్చి సిరియా ఉంటుంది. దీని పక్కకు, సిరియా పక్కకు ఇది జోర్డాన్ ఉంటుంది. ఈ జోర్డాన్ పక్క చిన్నది ఇజ్రాయెల్. ఓకే, ఇజ్రాయెల్ చూడండి. ఇది రఫ్గా మనకు ఆసియా పటం, మధ్య ఆసియా పటం అనుకుందాం. చూడండి, ఇప్పుడు రెడ్ మార్కర్ తీసుకుందాం. ఇరాన్ ప్రాంతం నుంచి మనకు ఈ ఇజ్రాయెల్ వరకు, ఇరాన్ టు ఇజ్రాయెల్ సుమారు 2314 కిలోమీటర్లు, అంటే 2300 కిలోమీటర్లు. 200 కిలోమీటర్ల 2300 కిలోమీటర్ దూరంలో ఉన్న ఇజ్రాయెల్ను ఇరాన్ తన క్షిపణుల ద్వారా, మిసైల్స్ ద్వారా, డ్రోన్స్ ద్వారా దాడి చేస్తుంది. ఓకేనా. మనం చెప్పుకున్నట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ అయిన ఏరోడ్రామ్, ఓకేనా, ఐరన్ డ్రామ్ ఒకటి, అదేవిధంగా డేవిడ్ స్లింగ్, అదేవిధంగా ఏరో 3, అదేవిధంగా థర్డ్ డిఫెన్స్ సిస్టమ్. ఇవి 3 ప్రధానమైనవి, కానీ ఒకటి థర్డ్ అనేది అత్యంత ప్రమాణమైనది అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్కి ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ 2314 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ప్రాంతాలు రెండు ఇజ్రాయెల్ వాళ్ళు వైమానిక దళంతో, ఇరాన్ వాళ్ళు మిసైల్తో పరస్పరం దాడి చేసుకుంటున్నారు. ఓకే, అయితే మనం చెప్పినట్లు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల భారతదేశానికి వచ్చే నష్టం ఏమి అంటే, చూడండి, మనకు యెమెన్, ఓమెన్, ఓకే, ఇగో ఈ ఈ టర్కీ పైన నల్ల సముద్రం ఉంటుంది, బ్లాక్ సీ. ఓకే, టర్కీ భాగం పైపానంలో నల్ల సముద్రం ఉంటుంది. ఇగో ఈ ఏరియా మొత్తం, ఈ ఇజ్రాయెల్ జోర్డాన్ ఏరియా మొత్తం మధ్యధరా సముద్రం ఉంటుంది, మెడిటరేనియన్ సీ. ఓకేనా. అదేవిధంగా ఈ యెమెన్ ఈ ఏరియాలో మాత్రం రెడ్ సీ ఉంటుంది. ఓకే, ఇంకా ఈ ఏరియా మొత్తంలో అరేబియన్ సీ ఉంటుంది. చూడండి, అంటే భౌగోళిక విస్తీర్ణంలో వీళ్ళ యొక్క భాగాలు తీసుకుంటే ఆ విధంగా ఉంటాయి. బ్లాక్ సీ, మెడిటరేనియన్ సీ, రెడ్ సీ, అరేబియన్ సీ. అంటే భౌగోళికంగా ఈ మధ్య ఆసియా ప్రాంతాలకు తిరుగుల మొత్తం సముద్రాలు ఉన్నాయి. ఓకేనా. అదేవిధంగా అతిపెద్ద ఎడారి ఉంది, అరేబియా ఎడారి. ఓకే, ఇటువంటి ప్రాంతం ఈ సమయంలోనే ఇండియాకు హర్మోన్ దీవి అని ఒకటి జలసంధి ఉంటుంది. ఈ జలసంధి అనేది హర్ముజ్ జలసంధి ఈ ఇరాన్ దేశ సరిహద్దుల్లో ఉంటుంది. ఓకేనా. ఈ జలసంధి అనేది 2 భూభాగాలు కలుపుతుంది. ఓకేనా. ఆ భూభాగాలు కలిపే ప్రాంతాన్ని ఇరాన్ వాళ్ళు బ్లాక్ చేయడం జరిగింది. అంటే ప్రపంచం మొత్తంలో 20% 20% సముద్ర వ్యాపారం ఈ హర్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ జలసంధిని ఇరాన్ వాళ్ళు మూసేయడం వలన అక్కడ జరుగుతున్న 20% వ్యాపారం క్లోజ్ అయిపోతుంది. దీని ద్వారా చౌకగా వచ్చే ఈ సముద్రయానం ద్వారా వచ్చే వస్తువులు ఈ సముద్రం బంద్ అవడం వలన ఇండియాకు ఎంతో నష్టం ఉంది. అంటే ఈ యూరోపియన్ దేశాల నుంచి కానీ, ఓకేనా,
మధ్య ఆసియా దేశం నుంచి కానీ భారతదేశానికి ఎన్నో వస్తువులు దిగుమతి అవుతున్నాయి. అలాగా మన దేశం నుంచి ఎన్నో వస్తువులు ఎగుమతి చేస్తున్నారు. ఇది దీన్ని ఆపడం వల్ల, దీన్ని మూసేయడం వల్ల ఇండియాకు పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆసియా దేశాల్లో కూడా వ్యాపారం ఆగిపోతుంది. ఓకేనా డియర్ స్టూడెంట్స్, చూడండి, అంటే ఒక యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదేలు చేస్తుంది. ఓకేనా ఈ ఈ యుద్ధం వల్ల పెద్ద మొత్తంలో పెట్రోలియం రేట్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇంకో విషయం, మనము ఈ 12 రోజుల యుద్ధం, ఈ 12 days వార్లో ఓకే ఏ దేశము విజయం సాధించలేదు. ఓకేనా, కాకపోతే ప్రాణ నష్టం మాత్రం ఇరాన్ దేశానికి జరిగింది. ఇరాన్ దేశంలో అత్యున్నతమైన సైంటిస్టులు, అణు సైంటిస్టులు చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఐఆర్జీసీ కమాండర్స్ కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా హిజ్బుల్లా మరియు హూతీ ఉగ్రవాదులు, అంటే ఫ్రాక్సీస్ అంటారు. ఫ్రాక్సీ అంటే ఇరాన్ యొక్క కనుసన్నల్లో పనిచేసే ఉగ్రవాదులం లేదా రక్షణ వ్యవస్థ, ఒక ఆర్మీ అనుకోండి వాళ్ళది, ఫ్రాక్సీస్ అంటారు వీటిని. ఈ ఫ్రాక్సీల ద్వారా కూడా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయిస్తుంది. చూద్దాం ఆ ఫ్రాక్సీలు ఏమైనా చూద్దాం. యెమెన్లో హూతీ, అదేవిధంగా లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హూతీ, లెబనాన్లో హిజ్బుల్లా అనే ఈ ఫ్రాక్సీ అంటే ఇరాన్ కన్సల్లో పనిచేసే ఒక సైనిక వ్యవస్థ. ఓకేనా, వీళ్లకు ఇరాన్ సైనిక సహాయం చేస్తుందని ఇజ్రాయెల్ మరియు అమెరికా వాళ్ళు భావిస్తారు. ఓకేనా, ఈ ఫ్రాక్సీల ద్వారా కూడా వీటితో పాటు మరియు సిరియాలో కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులు, అదేవిధంగా హమాస్ అనే ఉగ్రవాద సంస్థ, ఈ హూతీ లేదా హూతీలతో, అదేవిధంగా హిజ్బుల్లాతో కలిసి పెద్ద ఎత్తున ఇజ్రాయెల్పై దాడి చేయడం జరుగుతుంది ప్రజెంట్. అయితే మనకు ఈ 2314 లేదా 2300 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఈ ఒక డొనాల్డ్ ట్రంప్ ఒక ఒప్పందం ద్వారా యుద్ధాన్ని అయితే ప్రస్తుతం ఆపగలిగాడు. అయితే ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది మనకి ఈరోజు పాయింట్ చూడండి. మనం ఫస్ట్ చూసుకుంటే మధ్యధరా సముద్రానికి, ఓకేనా, యూరోప్ దేశం నుంచి మధ్యధరా సముద్రానికి ఈ మధ్య ఆసియా ప్రాంతాల్లో ఎంటర్ కావడానికి ప్రధానమైన ద్వారమే ఈ ఇజ్రాయెల్. కాబట్టి ఇజ్రాయెల్ని యూరోపియన్ దేశాలు ప్లస్ నాటో దేశాలు ప్లస్ అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్కు నాటో దేశాలు, యూరోపియన్ దేశాలు, మరి అమెరికా లాంటి పెద్ద దేశాలు ఆర్థికంగా ప్లస్ ఆర్మీ పరంగా సాయం చేస్తున్నాయి. డియర్ ఫ్రెండ్స్, చూడండి, యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచం 2 కూటములుగా విడిపోతాయి. ఓకేనా, యుద్ధం ఇలా కొనసాగితే. అదేవిధంగా ప్రథమ కూటమిలో ఇజ్రాయెల్తో పాటు అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మరియు యూరోపియన్ దేశాలు, అదేవిధంగా మనకు నాటో అనే ఒక సంస్థ, సైనిక వ్యవస్థ ఉంటుంది, అది కూడా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా రెండవ కూటమైన ఇరాన్కు రష్యా, చైనా, ఉత్తర కొరియా లాంటి దేశాలు కూడా సపోర్ట్ చేస్తాయి. ఈ విధంగా రాను అన్ని దేశాలు ఇందులో పాల్గొని మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. ఇప్పటికే ఇరాన్ దేశం చైనా నుంచి 40 J-10 యుద్ధ విమానాలు, యుద్ధ విమానాలు, అదేవిధంగా ఉత్తర కొరియా మరియు రష్యా నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలు చేశారు. అదేవిధంగా ఇజ్రాయెల్ దేశానికి నిరంతరము అమెరికా నుంచి ఆయుధ సరఫరాలు కొనసాగుతున్నాయి. డియర్ స్టూడెంట్స్, ఏదేమైనా ప్రపంచ శాంతికి
యుద్ధము పరిష్కార మార్గం కాదు. ఓకేనా? ఈ ఈ యుగం యుద్ధాలది కాదు, ఈ యుగం శాంతిదే. స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్స్.